రిజర్వేషన్లకు బీసీలకు 42% రిజర్వేషన్ల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఇప్పుడు రాజకీయాన్ని మొదలుపెట్టింది. ఈ రాజకీయం ఎలా ఉండబోతుంది? బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఏంటి సార్ ఈ 42% రిజర్వేషన్ల కోసం ఈ ఢిల్లీ వచ్చారు, ఏం చేయబోతున్నారు? ఇది రాజకీయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం చట్టబద్ధంగా చట్టసభల్లో మేము బిల్ పాస్ చేసి దానికి సంబంధించి ఢిల్లీ అంటే రాష్ట్రపతి గారి దగ్గర ఆ బిల్లు సంబంధించినటువంటి ఆమోదం కోసం ఎదురు చూస్తాం. రేపు మాకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంట్లో అర్జెంటుగా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికోసమే పెద్ద ఎత్తున మేము ఎంపిరికల్ డాటాతో సహా క్యాస్ట్ సర్వే చేయటమే కాకుండా దానికి సంబంధించి సభలో చర్చ పెట్టి చర్చల్లో నుంచి చట్టసభల్లో 42% రిజర్వేషన్ బీసీలకి, ఇటు లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషను ప్లస్ ఉద్యోగ విద్యా అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కోసం బిల్లులు తయారు చేసి పంపించాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యావత్తు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్, శాసనసభ్యులు, మంత్రివర్గ శాసనసభ్యులు అందరం ఇక్కడికి వచ్చి వారిని కలవటం కోసం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం ఒక సభ ఇక్కడ ఏర్పాటు చేసి మాట్లాడుతాం. అట్లాగే గౌరవ రాష్ట్రపతి గారి సమయాన్ని కూడా కోరే మేము అందరం కలిసి వారిని కలిసి ఇట్లా బిల్ పెండింగ్ ఉంది, త్వరగా మాకు క్లియర్ చేసి ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా చేసినటువంటి ఈ ఓబీసీ రిజర్వేషన్ మేము అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేమీ చట్ట వ్యతిరేకమైంది కాదు, చట్టబద్ధంగా చేసిందే. ఆలస్యం చేయకుండా క్లియర్ చేయమని చెప్పడం కోసం వచ్చాం. వారిని టైం కూడా అడిగాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ రాష్ట్రపతి గారు దీన్ని క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాం. కానీ ఇప్పటికే ఆర్డినెన్స్ పంపించి చాలా రోజులు రాజ్భవన్లో పెండింగ్ ఉంది. బిల్లు కూడా 3 నెలలు అయిపోయింది ఇక్కడికి రాష్ట్రపతికి వచ్చి. అంటే ఇది ఎంత మీకు ఏమన్నా కనిపిస్తుందా, సవ్యంగా జరుగుతుందని? ఆర్డినెన్స్ సంబంధించి మీ అందరికి తెలిసిందే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం వారు స్థానిక సంస్థల రిజర్వేషన్లో 50% మించి ఇవ్వటానికి అవకాశం లేదన్నట్టుగా ఒక క్యాప్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పెట్టినటువంటి క్యాప్ను తొలగిస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధనమరాజ్యం ఆ క్యాప్ను తొలగిస్తూ మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం. 2 వేర్వేరు అంశాలు. ఒకటేమో గత టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి క్యాప్ని ఎత్తేస్తూ మేము ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది ఒకటి. రెండోది 42% రిజర్వేషన్ ఓబీసీలకి స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉపాధి అవకాశాల్లో కల్పించడం కోసం చేసింది రెండోది. ఆ 2 వేరువేరు, ఈ ఒకటి వేరువేరు. కానీ ఈ రాష్ట్ర బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పంపించి ఆర్డినెన్స్ అంటే జస్ట్ ఇది మభ్యపెట్టేందుకు అన్నది బీజేపీ లీడర్ చెప్తున్నారు. బహుశా అవగాహన లేనటువంటి వాళ్ళు కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నట్టుంది. ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది ఏంటంటే గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించకుండా ఒక క్యాప్ పెట్టారు. ఆ క్యాప్ని ఎత్తేస్తూ, అంటే మేము చేసినటువంటి చట్టంలో చేసినటువంటి బిల్లు 42% ఫర్ ఓబీసీల కోసం చేసినటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వెంటనే ఆనాటి రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చినటువంటి క్యాప్ ఏదో ఉందో దాన్ని కూడా తొలగించాలి. కాబట్టి దాన్ని తొలగించడానికి, అంటే దీనికోసం వెసులుబాటు చేయడం కోసం దాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చాము. ఈ 42% బిల్లు సంబంధించి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్లియర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. కానీ కవిత బీసీ రిజర్వేషన్ల అంశం పైన కవిత పోరాటం కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ నుంచి డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది. దీనిపైన ఏమంటారు? మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా దీన్ని మద్దతు ఇచ్చేటువంటి అందరినీ మద్దతు ఇవ్వని కోరాము. మద్దతు ఇచ్చేవాళ్ళు మద్దతు ఇస్తున్నారు, వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మరి బీజేపీ నాయకత్వం సభలో మద్దతు ఇచ్చి దానికి అక్కడ సభలోనేమో ఒత్తాసు పలికి దాని బిల్లు పాస్ కావడానికి సహకరించారు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఇక్కడ ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. అక్కడ కవిత గారు లేకపోతే మిగతా వాళ్ళు కొంతమంది మద్దతు ఇస్తాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం చెప్తున్నారు? ఒకవేళ కవిత బీజేపీకి అంటే బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడుతూ వస్తుంది, కానీ బీఆర్ఎస్ దీన్ని తప్పు పడుతుంది. బీఆర్ఎస్కి స్పెసిఫిక్ ఏం చెప్తున్నారు? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి. నేను అదే, బీఆర్ఎస్ పార్టీ మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుంది అనేటువంటి దురుద్దేశంతోనే, చేయకూడదనేటువంటి ఆలోచనతోనే గతంలో 50% రిజర్వేషన్ దాటకుండా క్యాప్ పెట్టారు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ క్యాప్ పెట్టేవాళ్ళు కాదు.
సో ఇప్పుడు అందుకోసం నేను అంటున్నాను, మీరేమో ఆ క్యాస్ట్ సర్వే చేసేటప్పుడు దాంట్లో నమోదు చేయించుకోరు, సభలో మాట్లాడినప్పుడేమో దాని గురించి ఏదో ఒకటి వంకరగా మాట్లాడతారు. మళ్ళీ మేము బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇస్తూ బిల్లు పాస్ చేసాం. మరి బిల్లు పాస్ చేసిన తర్వాత మీరు కూడా కలిసి రావాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి. అలా నిలదీయకుండా దాన్ని మళ్ళీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఆడ మాట్లాడుతూ, అంటే ఇక్కడ బయటకు వచ్చేమో బీజేపీకి మద్దతు పలుకుతున్నాం అని చెప్తున్నాను. బీజేపీ వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను, బీజేపీ నాయకులు కూడా సభలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు. కేంద్రంలో కూడా విభేదిస్తారని నేను అనుకోవట్లేదు, వెంటనే దాన్ని క్లియర్ చేసి పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన ట్రాష్గా కొట్టిపారేస్తున్న హరీష్ రావు, దీనిపైన అంటున్నాడు. అది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. చాలా నిబద్ధత కలిగినటువంటి ఆనాటి సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసిన ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు. సరే, ఆ రిపోర్ట్లో ఏమున్నదో దాన్ని ప్రజల ముందు ఉంచడమే మా పని తప్ప మేము దానిపైన వ్యాఖ్యానాలు కానీ చేయట్లేదు. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్గా ముందుకెళ్తుంది. కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు కార్యాచరణ తీసుకున్నామని బట్టి విక్రమార్క అంటున్నారు. భరత్తో కొండల్ 10 టీవీ న్యూఢిల్లీ.